Hello everyone, good evening. See, నిన్న మనం 6th క్లాస్ లెసన్ గ్రామర్ చెప్పుకున్నాం కదా. ఇక్కడికి 2-3 క్లాసులు అయిపోయాయి. 6th క్లాస్ ఫస్ట్ లెసన్కి ఇది అనదర్. దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఫర్ దోస్ క్లాసెస్. ఇక్కడ మనం అంతకుముందు యాడ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్స్ అంటే ఆ యాడ్జెక్టివ్స్లో కూడా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని 3 రకాల యాడ్జెక్టివ్స్ ఇందులో ఉన్నాయి. అంటే దాని తీవ్రతను తెలియజేయడం అన్నమాట. ఎట్లాంటిది అని అనుకున్నాం కదా నిన్న మనం. అది ఎలా, ఏ రంగులో ఉంది, ఏ హైట్లో ఉంది, దాని రుచి ఎలా ఉంది, దాని రంగు ఎట్లా ఉంది, ఇవన్నీ యాడ్జెక్టివ్స్ కిందికి వస్తాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగుంది అన్నాం అనుకోండి. మీరు ఏదైనా ఒక అమ్మ ఏదైనా ఇంట్లో వంట చేసిందని అనుకుందాం, ఏదైనా స్వీట్ చేసింది అనుకుందాం, మీకు పెట్టింది అనుకోండి. రుచి చూసి చెప్పు బాబు అని పాప అని అడిగింది అనుకోండి. మీరు తిని ఏం చెప్తారు? బాగుంది అని చెప్తారు. బాగుంది అని చెప్పారు అనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. బాగుందా బాగలేదా? బాగుంది కదా. అప్పుడు బాగుంది అని చెప్పడం అనేది పాజిటివ్ అవుతుంది. నేను కంపేర్ చేస్తున్నాను. బట్ మొన్న నువ్వు చేసిన దానికంటే ఇది బాగుంది అన్నదనుకోండి, ఇంతకుముందు మొన్న చేసిన స్వీట్ కంటే బాగుంది, దానికంటే ఇది బెటర్గా ఉంది అని చెప్పారనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే కంపారిటివ్ అని అనాలి. ఇప్పుడు అసలు దీనంత రుచిగా ఇంతకుముందు నువ్వు ఎప్పుడు చేయలేదమ్మా, నువ్వు చేసిన దాంట్లో ఇదే బెస్ట్, చాలా సూపర్గా ఉంది అని చెప్పారనుకోండి, అప్పుడు దాన్ని సూపర్లేటివ్ అని చెప్పాలి. ఓకే. అట్లాగే ఒక బాగుందని చెప్పడానికే కాకుండా దేనికైనా సరే చిన్నదిగా ఉంది, దానికంటే చిన్నదిగా ఉంది, ఇదే అన్నిటికంటే చిన్నది, అట్లాగనమాట. పెద్దగా ఉంది, నిన్నటి దానికంటే పెద్దగా ఉంది, ఇదే అన్నిటికంటే పెద్దది, అలా. ఇట్లా ప్రతిదానికి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అనే క్వాలిటీస్ మనం అప్లై చేయొచ్చు. బాగుంది, నిన్నటికంటే బాగుంది, ఇది చాలా బాగుంది అని చెప్పడం అనమాట. ఇప్పుడు చూడండి పాజిటివ్. ఈ పాజిటివ్లో ఫస్ట్ డార్క్ అనుకుందాం. డార్క్ అంటే నల్లనిది లేదా థిక్, గాఢమైన రంగులో ఉన్నది అని అర్థం. డార్క్, డార్కర్, డార్కెస్ట్. ఇప్పుడు డార్క్ అని మరి మీరు అనుకుంటారేమో, బాగుంది అయితే పాజిటివ్ అయితే బాగలేదు అనేది నెగిటివ్ అవుతుందేమోనని. అలాగ పాజిటివ్ నెగిటివ్ కాదు ఇది. బాగలేదు అనేది కూడా నెగిటివే. నిన్నటికంటే బాగలేదు అనేది కంపారిటివ్. ఇది అస్సలు అత్యంత బాగలేనిది, అత్యంత చెత్తగా ఉన్నదని చెప్తే అది సూపర్లేటివ్ అన్నట్టు. బాగలేని దాంట్లో ఇది పాజిటివ్, బాగలేని దాంట్లో కంపారిటివ్, బాగలేని దాంట్లో సూపర్లేటివ్. ఓకేనా? పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివే ఉంటుంది కానీ నెగిటివ్ అనేది ఉండదు. ఓకే. డార్క్ అంటే నల్లనిది, డార్కర్ ఇంకో దానితో పోల్చినప్పుడు ఇది నల్లనిది. ఇద్దరు 2 బర్రెలు ఆవులో ఉన్నాయనుకోండి, లేదా 2 కుక్కలు ఉన్నాయనుకోండి, ఒకటి డార్క్గా ఉంది, ఇంకోటి దీంతో పోల్చినప్పుడు ఇది ఇంకొంచెం డార్క్గా ఉంది. అప్పుడు ఏమంటాం? దిస్ డాగ్ ఈజ్ డార్కర్ దాన్ దట్. ఓకేనా? అలాగా. ఇది ఒక 2-3 ఉన్నాయనుకోండి, ఒక 4-5 ఉన్నాయనుకోండి, ఆ గుంపుల్లో ఒకదాన్ని తీసుకొని అన్నిటికంటే డార్క్గా, నల్లగానో ఇంకా బ్రౌన్ కలర్లో బాగా డార్క్ బ్రౌన్ ఉందనుకోండి, అప్పుడు ఏమంటాం? మీరు ఉన్న అన్నిట్లోకి ఇదే డార్కెస్ట్, దిస్ ఈజ్ ద డార్కెస్ట్ డాగ్ అమంగ్ ఆల్. ఆ ఉన్న వాటిలలో అన్నిట్లో ఇదే డార్కెస్ట్ అని చెప్తాం అన్నమాట. అలాగా ఇంకా దాన్ని మించింది లేదు అని చెప్పడాన్ని సూపర్లేటివ్ అని చెప్తారు. మీకు ఎగ్జామ్లో ఏమి ఇస్తారంటే, ఈ స్మాలర్ ఉందనుకోండి, ఈ స్మాలర్ అని ఇచ్చి దీన్ని సూపర్లేటివ్ కింద కన్వర్ట్ చేయండి అని అడుగుతారు. సూపర్లేటివ్ అడుగుతున్నారు కాబట్టి స్మాలర్ అనేది కంపారిటివ్ ఇచ్చారు కాబట్టి మీరు ఏం రాయాలి? స్మాలెస్ట్, అన్నిటికంటే చిన్నది. మీ క్లాస్లో అందరికంటే చిన్నవాడు స్మాలెస్ట్ బాయ్ అవుతాడు. ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఎవరైతే చిన్నగా ఉన్నాడో వాడిని స్మాలర్, వీడికంటే వీడి స్మాలర్. ఇప్పుడు చూడండి, వీడు స్మాల్, వీడు కూడా స్మాలే, కానీ వీడితో కంపేర్ చేస్తే వీడు స్మాలర్గా ఉన్నాడు. ఇప్పుడు స్మాలర్ అంటాం. ఇంకొకడు ఉన్నాడు, వీడు ఇంకా చిన్నగా ఉన్నాడు. అప్పుడు ముగ్గురిని కంపేర్ చేస్తున్నప్పుడు ఏమనాలి? దిస్ ఈజ్ ద
దిస్ బాయ్ ఈజ్ స్మాలెస్ట్ బాయ్ అమంగ్ 3. ఈ ముగ్గురులో కూడా వీడే స్మాలెస్ట్గా ఉన్నాడు. ఓకే, ఇద్దరిని కంపేర్ చేసేటప్పుడు ఎవరు స్మాల్గా ఉంటే వాడిని స్మాలర్, కంపారిటివ్లో వచ్చినప్పుడు స్మాలర్, ఇతని కంటే స్మాలర్. ఓకే, నెక్స్ట్ నియర్, దగ్గర. నియర్ అంటే దగ్గర. నియరర్ అంటే ఇంతో కంపేర్ చేసినప్పుడు ఇంకొంచెం దగ్గరగా అని చెప్పడం. నియరెస్ట్ ఇదే అత్యంత దగ్గరగా ఉన్నది. మీకు అత్యంత దగ్గరగా స్కూల్కి దగ్గరగా ఉన్న షాప్ ఏది, నియరెస్ట్ ఏది అని అడిగనుకోండి, దగ్గర ఉన్న షాప్ పేరు చెప్తారు పిల్లలు. ఈ రెండిట్లో ఏది దగ్గర, కొద్దిగా దగ్గర నియరర్. దీనితో పోల్చినప్పుడు ఇది దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు దాన్ని నియరర్ అనాలి. నియర్ అంటే దగ్గర. ఓకేనా, దేంతో కంపారిజన్ లేదు దానికి. ఇక అది కొంచెం మైలు కొంచెం దగ్గరే టీచర్ అంటారు పిల్లలు కదా, దగ్గరే అంటారు. అంటే అప్పుడు ఏ ఇంటితోటి వాళ్ళు కంపేర్ చేయట్లేదు అనమాట. వాడి పక్కన ఫ్రెండ్ తోటి వాళ్ళ ఇంటితోటి కంపేర్ చేసారు అనుకో, వీళ్ళ ఇంటికంటే మా ఇల్లు దగ్గర అని చెప్తారు చూడండి. మై హౌస్ ఈజ్ నియరర్ దాన్ రామూస్ హౌస్. మా ఇల్లు రాము వాళ్ళ హౌస్ కంటే కూడా దగ్గర. అట్లా కంపేర్ చేసినప్పుడు నియరర్. ఇది నియరెస్ట్. టీచర్ మొత్తం మా క్లాస్ స్టూడెంట్స్లో అందరికంటే మా ఇల్లే దగ్గర, నియరెస్ట్ హౌస్ ఈజ్ ఆస్ అని చెప్పారు అనుకో, అప్పుడు నియరెస్ట్. ఓకే, మీకు కంపారిజన్ అర్థమైందని అనుకుంటున్నాను. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అంటే పిల్లలకి ఏం చెప్పాలంటే ఇట్లా ఇస్తే ఇందులోకి మార్చడం. పాజిటివ్ ఇచ్చి కంపారిటివ్ అంటే ఏంటిది, దాన్ని సూపర్లేటివ్లోకి కన్వర్ట్ చేయడం, ఇవన్నీ చెప్పండి. లవ్లీ, లవ్లియర్, లవ్లియెస్ట్. ఇది కంపేర్ చేసినప్పుడు ఇది అందరికంటే లవ్లియెస్ట్ అని చెప్పడం. డర్టీ, డర్టియర్, డర్టియెస్ట్. మెలోడియస్, మోర్ మెలోడియస్, మోస్ట్ మెలోడియస్. ఇలాంటివి ఉన్నాయి. వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎట్లాగా మోస్ట్ మెలోడియస్, మోర్ మెలోడియస్. మెలోడియస్ అనేవి మెలోడియస్ అని ఆల్రెడీ ఇక్కడ DIOUS మెలోడియస్ అని ఇచ్చారు. దాన్ని ఈ బిగ్గర్, మెలోడియర్గా అట్లా మార్చలేము. ఇచ్చారు యాంటనిమ్స్. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ, అండర్లైన్ all the adjectives, write the other degrees of comparison for them. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్లో ఎస్టర్డే వి వెంట్ ఫర్ ఎ పిక్నిక్ టు నెహ్రూ జువాలజికల్ పార్క్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూస్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, బిగ్గెస్ట్ అన్నాడు. బిగ్గెస్ట్ అనేది ఏమవుతుంది, సూపర్లేటివ్. సారీ, అనిపించట్లేదు కదా. బిగ్గెస్ట్ అనేది సూపర్లేటివ్ అవుతుంది. దీన్ని ఏమని అడిగారు వీళ్ళు, కంపారిజన్లోకి మార్చమన్నారు. ఎస్టర్డే వి వెంట్ ఫర్ ఎ పిక్నిక్ టు నెహ్రూ జూలాజికల్ పార్క్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూస్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు బిగ్గెస్ట్కి కంపారిటివ్ వర్డ్ ఏంటిది అని అడగండి. మొత్తం సెంటెన్స్ వాళ్ళు ఏమి ఇప్పుడు రాయరు. బిగ్గెస్ట్కి కంపారిటివ్లో చెప్పాలని అంటే ఏం చెప్పాలి, బిగ్గర్. అంతే కదా, బిగ్గర్. నెక్స్ట్, ద క్లైమేట్ వాజ్ కూల్ అండ్ ప్లెజెంట్. ఇక్కడ ద క్లైమేట్ వాజ్ కూల్ అండ్ ప్లెజెంట్ అని ఉంది కదా. కూల్ అనే దాన్ని మనం మార్చవచ్చు. కూల్ అనేది పాజిటివ్లో ఉంది. ఇక్కడ మనం దీన్ని కూలెస్ట్గా మార్చాలి. కూలెస్ట్ అయితే సూపర్లేటివ్ అవుతుంది, కూలర్ అయితే కంపారిటివ్ అవుతుంది. వి సా మెనీ యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్ ఎక్సెట్రా. వి ఆల్సో సా అ వెరీ లార్జ్ ఎలిఫెంట్. చూడండి, లార్జ్ అని ఇచ్చారు. వెరీ లార్జ్ ఎలిఫెంట్. లార్జర్, లార్జెస్ట్, లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఓకే, ఆఫ్టర్ దట్ we saw a tall giraffe with a long neck. చూడండి, టాల్, టాలర్, టాలెస్ట్. ఓకే, దీనికి రాసుకోండి ఇవన్నీ. విత్ ఎ లాంగ్ నెక్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్. ఓకే, లాంగ్, టాల్, ఇవన్నీ. నెక్స్ట్,
దేర్ వర్ ఆల్సో సమ్ స్మాల్ బర్డ్స్, స్మాల్ అనేది కూడా ఇచ్చారు, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, which sang sweet songs, sweet, sweeter, sweetest. Okay, next, there was a beautiful peacock. బ్యూటిఫుల్ అనేదాన్ని బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ అని చెప్పరు, ఫుల్ అనేది ఆల్రెడీ ఉంది, దీనికి సఫిక్స్ అనేది ఉంది ఫుల్ అని, కాబట్టి మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అనేది దీనికి రావాలి. ఓకే, నెక్స్ట్, విచ్ డాన్స్డ్ majestically, majestically ఆల్రెడీ LLY ఉంది, దీని సఫిక్స్ ఉంది దీనికి, కాబట్టి దీనికి ఎట్లా రాయాలి మనం, మోర్ majestically, మోస్ట్ majestically అని రాయవచ్చు. We went very close, closer, closest. ఓకే, క్లోజ్ దగ్గరగా, ఇంకా దగ్గరగా, చాలా దగ్గర, అతి దగ్గరగా, క్లోజ్, క్లోజర్, క్లోజెస్ట్. To the brown cobra, we felt very happy, very happy, happy, happier, happiest. ఓకే, we అది కూడా రాసుకోండి. We reached home late in the evening, late, later, lately, latest. ఓకే, లేట్ అనేదానికి లేట్, లేటర్, లేటెస్ట్ అనేవి 3 ఫార్మ్స్ ఆఫ్ adjectives ఉన్నాయి. ఇంకా చూడండి, read the following words, each pair has one word and the other word is its opposite meaning. ఇదేమో బిగ్ కి ఆపోజిట్ ఏంటిది, స్మాల్, ఒకదానికి ఒకటి పూర్తి వ్యతిరేకం అనమాట. మీకు తెలుగులో వ్యతిరేక పదాలు అంటారు కదా, అవి డార్క్, లైట్, హ్యాపీ, అన్హ్యాపీ, లార్జ్, స్మాల్, లివ్, లైఫ్, డై, లివ్, డై, లాంగ్, షార్ట్, నియర్, ఫార్, దూరం, నియర్ అంటే దగ్గర, దూరం, ఓపెన్, క్లోజ్, స్టార్ట్, స్టాప్, థిక్, థిన్, థిక్ అంటే మందంగా, థిన్ అంటే పలుచగా. నెక్స్ట్, అపియర్ కనిపించటం, మనం డిజపియర్ వచ్చింది, స్లోలీ ద స్మాల్ వన్స్ ఆర్ డిజపియర్డ్ అని అన్నారు లెసన్లో. కాబట్టి అపియర్ అంటే కనిపించడం, డిజపియర్ అంటే కనిపించకుండా పోవడం, మాయమైపోవడం. కామన్, అన్కామన్, కామన్ అంటే జనరల్గా సాధారణంగా ఉండేది, ఇది అసలు అసాధారణంగా ఉండేది. ఓకే, నెక్స్ట్, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో విత్ ద వర్డ్ అపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద వన్ ఇన్ ద బోల్డర్ లెటర్స్. ఇట్లా ఇక్కడ ప్రతి ఒక్క సెంటెన్స్లో ఒక లెటర్ని, ఒక వర్డ్ని హైలైట్ చేశారు, బోల్డ్గా రాశారు కదా, దానికట ఆపోజిట్ వర్డ్ని ఇందులో రాయాలట. ఓకే, ద ఎలిఫెంట్స్ ఐస్ ఆర్ స్మాల్ బట్ ఇట్స్ బాడీ ఈజ్ బిగ్. ఓకే, స్మాల్కి అపోజిట్ ఏమవుతుంది, బిగ్ అవుతుంది. ద యానిమల్స్ వర్ హ్యాపీ ఇన్ ద బిగినింగ్, ఆఫ్టర్ ద జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ దే బికెమ్ సాడ్. హ్యాపీకి అపోజిట్ ఏంటి, ఫస్ట్ హ్యాపీగా ఉన్నాయి, తర్వాత బాధగా ఉన్నాయి, సాడ్గా ఉన్నాయి. ద జిరాఫ్స్ నెక్ ఈజ్ వెరీ లాంగ్ బట్ ఇట్స్ టైల్ ఈజ్ వెరీ షార్ట్, వెరీ షార్ట్, ఇక్కడ షార్ట్ అని రాసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్, మ్యాంగోస్ ఆర్ స్వీట్ బట్ లెమన్స్ ఆర్ సోర్. ఇక్కడ చేదుగా రాయకూడదు, సోర్, పుల్లగా. మ్యాంగోస్ స్వీట్గా ఉంటాయి, లెమన్స్, నిమ్మకాయలు ఎలాగ ఉంటాయి, పుల్లగా ఉంటాయి. ద కోకోనట్ ఈజ్ టాల్ బట్ ద గోవా ఈజ్ షార్ట్. ఇక్కడ లాంగ్కైనా, టాల్కైనా షార్ట్ రాసుకోవచ్చు. The following pairs of the words are similar in meaning. Pick out such pairs from the story you have just read. ఇప్పుడు మీరు చదివిన ఈ లెసన్లో నుంచి సిమిలర్ మీనింగ్ ఉన్నవి అంటే సేమ్ మీనింగ్ ఉన్నది సినోనిమ్స్ అంటాం. సిమిలర్ మీనింగ్స్ని ఏమంటాము, సినోనిమ్స్ అంటాం. ఆపోజిట్ వర్డ్స్ ఉంటే యాంటోనిమ్స్ అంటాం. అలాంటివి వాటిని పికప్ చేయండి అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ది యానిమల్స్. యానిమల్స్కి ఇంకొక వర్డ్ మనం క్రీచర్స్, జీవులు అనేదాన్ని క్రీచర్స్ అని వాడవచ్చు. బిల్డ్ అంటే కట్టడం, కన్స్ట్రక్ట్ అన్నా కూడా కట్టడమే. లార్జ్ అంటే పెద్దది, బిగ్ అన్నా పెద్దదే, హ్యూజ్ అన్నా కూడా పెద్దదే. స్మాల్ అంటే చిన్నది, టైనీ అంటే కూడా చిన్నదే. టాక్ అంటే మాట్లాడడం, స్పీక్ అన్నా కూడా మాట్లాడడమే. ఇట్లా సేమ్ మీనింగ్స్ వచ్చేవి ఈ టెక్స్ట్ బుక్లో ఇంకేమైనా ఉన్నాయేమో చూడమని అడుగుతున్నారు.
చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. నేను ఒకటి చూశాను, అది చూడండి. ఫారెస్ట్ అన్న జంగల్ అన్న ఒకటే కదా, సిమిలర్ వర్డ్. మ్యూజికల్ నైట్స్ అని ఉంది ఈ లెసన్లో. మ్యూజికల్ నైట్స్ అని ఒక చోట, కల్చరల్ నైట్స్ అని ఒక చోట ఇచ్చారు. అవి రెండు కొద్దిగా సిమిలర్గానే సేమ్ మీనింగ్ తీసుకోవచ్చు. మ్యూజికల్ నైట్స్ అండ్ కల్చరల్ నైట్స్. మ్యూజికల్ ఈవినింగ్స్ అన్నాడు, ఈవినింగ్స్ నైట్స్ ఏదైనా. హర్డ్ HEARD, హర్డ్ అన్న లిసన్డ్ అన్న కూడా ఒకటే, వినడం. సిమిలర్ మీనింగ్ ఇస్తున్నాయి. ఇంకా బ్యూటిఫుల్, లవ్లీయెస్ట్ అనేవి కూడా సేమ్ చూసుకోవచ్చు. చూడండి, BEAUT, బ్యూటిఫుల్ అన్న, లవ్లీయెస్ట్ అన్న. యు ఆర్ ద లవ్లీయెస్ట్ వర్డ్ అని చెప్పింది కదా. బ్యూటిఫుల్, లవ్లీయెస్ట్, ఇవి రెండు కూడా లవ్లీ. ఇక్కడ ఏమో సూపర్లేటివ్ రాశాను, ఇక్కడేమో పాజిటివ్ ఉంది, ఇక్కడేమో సూపర్లేటివ్లో ఉంది. కాబట్టి లవ్లీ అని రాసి సరిపోతుంది. బ్యూటిఫుల్లీ అన్న, లవ్లీ అన్న సిమిలర్గా ఉంటుంది. బ్యూటిఫుల్, లవ్లీ. ఇంకా ఒక వర్డ్ ఉంది చూడండి, ఇక్కడ రాస్తాను. గ్రాడ్యువల్లీ అన్నారు. గ్రాడ్యువల్లీ అంటే రాను రాను అని. స్లోలీ అన్నా కూడా సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఇలా నాకు కొన్ని కనిపించాయి, మీకు ఇంకేమైనా కనిపిస్తే చెప్పండి, ఓకేనా. నెక్స్ట్, ఓకే, let us close this class. నెక్స్ట్ మిగతాది ఇదే లెసన్లో మనకి ఇంకా ఈ అడ్జెక్టివ్స్ మీద, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ మీద ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. మీకు ఒక టేబుల్ ఇచ్చారు, దాన్ని కంపేర్ చేస్తూ వాళ్ళ హైట్స్, ఏజ్, వెయిట్ ఇచ్చారు కదా, ఆ టేబుల్ని కంపేర్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ రాయవలసి ఉంది. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి అన్నీ ఒక వీడియోలో చెప్తే అది లెంత్ ఎక్కువైపోతుంది. నేను ఒక్కొక్క లెసన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక బండిల్ లాగా ఒక ప్లేలిస్ట్లో పెడతాను. దాన్ని మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మొత్తం కంప్లీట్ లెసన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇందులో దొరుకుతుంది. కాబట్టి పిల్లలు, టీచర్స్ ఎవరైనా చూడాలని అనుకుంటే కంపల్సరీగా ఈ ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో కనుక ఉంటే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ.